అందరికీ నమస్కారం అండి. దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం. నా ఛానల్లో కథలు కొత్తగా వింటున్నవారు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. అలాగే నేను చెప్పిన కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఆ కథపై మీ అభిప్రాయాన్ని నాకు కమెంట్స్ రూపంలో తెలియజేస్తే నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ పేరు అంచనా తప్పింది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తి నా సంతోషపు జీవితంలో ముళ్ళులా కదులుతుంటాడు. అతన్ని తలుచుకొని పద్మజ దిగులు పడుతుంది. అతను జ్ఞాపకానికొస్తే ఉదాసీనంగా ఉంటుంది, ముభావాన్ని ముసుగేసుకుంటుంది. అతను నాకొక పెద్ద సమస్యే. అతను పద్మజ తండ్రి. పద్మజ నా భార్య. బ్యాంక్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. 15 లక్షలకి పైగా వచ్చాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్. బాధ్యతలు లేవు. ఉన్న 2 కూతుళ్ళకి సర్వీస్లో ఉండగానే పెద్ద చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేశాను. అమ్మ నాన్న గగన్ విహార్ అపార్ట్మెంట్స్లో ఫ్లాట్ తీసుకొని ఇండిపెండెంట్గా ఉంటారు. తమ్ముడిది పక్క ఫ్లాటే, వాళ్ళని చూసుకుంటాడు. నేను పద్మజ ఇద్దరమే. ఇప్పుడు డబ్బుని ఏం చేయాలని ఆలోచించాను. కూతుళ్ళిద్దరికీ చెరో 1,00,000 గిఫ్ట్గా ఇవ్వచ్చు. ఇంకా చిన్నప్పుడు నాకు లెక్కలు చెప్పిన మాస్టర్ ఇంకా బ్రతికే ఉన్నారు. కొడుకులు పట్టించుకోరట, దయనీయంగా బతుకుతున్నారు. వెళ్ళి 10,000 ఇచ్చి వచ్చాను. ఆయన కళ్ళు కృతజ్ఞతతో మెరవటాన్ని నేను మర్చిపోలేను. ఆ తర్వాత ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. జీవితంలో సక్సెస్ అయిన వ్యక్తిని కాబట్టి నా సిద్ధాంతాలు నాకున్నాయి. వాటి వెంబడే అహంకారం, అభిజాత్యం. ఆ ఆలోచన తప్పనిపించలేదు. పద్మజని పిలిచాను. పనిలో ఉన్నట్టుంది. నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చి కూర్చుంది. వంట అడిగాను తను చేస్తున్న పని గురించి. అయిపోయింది. ఇడ్లీ పిండి గ్రైండ్ చేస్తుంటే పిలిచారు. దేనికి? చూడు, నీకు కాలేజ్లో చదువుకునేటప్పుడు అంబిషన్స్ ఉండేవి కావా? చెప్పబోయే విషయాన్ని ఒక ఫ్రేమ్ తయారు చేస్తూ అడిగాను. ఇప్పుడు ఎందుకండి అవన్నీ? అడిగింది పద్మజ. నేను పిలిచింది అంత ముఖ్యమైన విషయం కాదనుకున్నట్లుంది. రిలాక్స్డ్గా కూర్చుంది, కబుర్లు వినడానికి అన్నట్లు. ఎంఎస్సి చదివి లెక్చరర్ అవ్వాలని ఉండేది. మా నాన్న వినలేదు. ఇంట్లో పెద్దదానివి, నిన్నే ఎంఎస్సి అని పిహెచ్డి అని 25 ఏళ్ల దాకా ఉంచేస్తే నీ తర్వాత వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎప్పుడు చేయాలని కోపడ్డారు. పెళ్ళయ్యాక నువ్వెప్పుడూ నాతో అనలేదు చదువుకుంటావా అని ఆరోపించింది. నిజమే, మొదట్లో అత్తింటి కాపురం తర్వాత వెంటనే పుల్లలు పుట్టడం, 5-6 ఏళ్ల పాటు ఏది ఆలోచించడానికి వీల్లేకుండా ఉండేది లైఫ్. ఆ తర్వాత ఆసక్తి పోయింది. పెళ్లి గురించి నువ్వేం అనుకోలేదా? కట్నం ఇవ్వకూడదని, ఇలా జనరల్గా ఆడవాళ్ళకి కట్నం ఇవ్వకుండా చేసుకోవాలని ఉంటున్నట్ట కదా. నాకంత ఆలోచనలేం లేవు. మా నాన్న ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చాడంతే. నా సుఖం కోసం ఇచ్చాడు. కట్నం తీసుకోవడం నాకెప్పుడూ ఇష్టం ఉండేది కాదు తెలుసా. మరెందుకు తీసుకున్నారు? తను నవ్వుతూనే అడిగింది, చురుక్కుమంది. మా నాన్న పడనివ్వలేదు. నా చదువుకి చాలా ఖర్చయింది. నా తర్వాత తమ్ముడున్నాడు, వాడి చదువు, 2 చెల్లెళ్ల పెళ్లి. చదువుకు పెట్టిన ఖర్చు తిరిగిచ్చేస్తే నేను కట్నం తీసుకోకపోయినా అడగనన్నాడు. అంత డెబ్బెక్కడి నుంచి తాను? అందరికీ ఏవో ఒక కారణాలుంటాయండి. తీసుకునే వీలున్నప్పుడు తీసుకోకుండా ఉండేందుకు ఎవ్వరూ చూడరు. తీసుకొని సమర్థించుకోవడానికి కారణాలు వెతుక్కుంటారంతే. అలా అందరితో నన్ను కలపకు. తీసుకున్నాక ఇంకా విషయాన్ని వదిలేస్తారు చాలామంది. తీసుకున్న దానికి కొసర్లు వేయించుకుంటారు ఇంకొంతమంది. నా వరకు నాకు కట్నం తీసుకున్నందుకు చాలా బాధగా ఉంటుంది, ఇన్సల్ట్గాను అనిపిస్తుంది. అయినా తీసేసుకున్నారు. అందరూ చేసే పనే మీరు చేశారు. లోక విరుద్ధంగా చేస్తే బాధపడాలి. లోక సహజమైన దానికెందుకు? పరిణామాలెప్పుడూ మీకు అనుకూలంగానే ఉంటాయా మరి? నీకు తెలియదులే పద్మజ, ఈ 35 ఏళ్లలో నేనెంత బాధపడ్డానో. ఎప్పటికైనా మీ నాన్నకు ఆ డబ్బు ఇచ్చేయాలనుకునేవాడిని. ఎప్పటికప్పుడు ఏవో ఖర్చులు. పద్మజ నవ్వింది. ఆ నవ్వులో అదోలాంటి విరుపు. 5 అంకెల్లో కట్నం తీసుకుంటూ కోటీశ్వర్ల జాబితాకి సగం దూరంలో ఉన్న నేనెలా అనడం అసంబంధంగా ఉండొచ్చు గాని, ఎంత చెట్టుకంత గాలి. ఒక పని చేస్తే బాగుంటుందనిపిస్తోంది. పెళ్ళప్పుడు మీ నాన్న ఇచ్చిన 50,000కి
మరో 50,000 కలిపి తిరిగిచ్చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో చెక్కు, కొరియర్లో పంపించి వస్తాను అన్నాను లేస్తూ. పద్మజ నా ముఖంలోకి తదేకంగా చూస్తూ ఉండిపోయింది. ఏదో చెప్పబోయి ఆగిపోయింది. తన పెదాల మీద నవ్వు కూడా ఎగిరిపోయింది. 2 రోజుల క్రితం కూడా ఇలాగే ఏదో చెప్పబోయి ఆగిపోయింది. అంత క్రితం ఒకసారి, దానికి ముందు మరొకసారి, 4-5 సార్లు ఇలాగే జరిగింది ఈ మధ్య. తనకి నా దగ్గర సంకోచం ఉంటుందని నేను అనుకోను. చెప్పదగిందైతే తనే చెప్తుందని ఊరుకున్నాను. ఇప్పుడు అంతే. నేను తిరిగొచ్చేసరికి తను కిచెన్లో ఉంది. ముఖం భావరహితంగా ఉంది. ఎప్పుడూ పెదాల మీద మెరిసే చిరునవ్వు లేదు. ఆలోచించాను. తనిలా ఉన్న సందర్భాలు గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. పద్మజకి 3 చెల్లెళ్ళు. మా పెళ్లైన 3 ఏళ్లకి పెద్ద చెల్లెలికయింది. ఆ సమయంలో మేము కొంత సాయం చేస్తే బాగుంటుందనే భావాన్ని వ్యక్తం చేసింది తను. ఆడపిల్ల పెళ్లికున్నప్పుడు మీ నాన్న ఏదో ఒక ఏర్పాటు చేసుకోడా, చేసుకోకుండానే పెళ్లి సన్నాహాల్లో ఉంటాడా అని నేను కొట్టిపారేసిన సందర్భం ఒకటి. పద్మజ తల్లి చనిపోయింది. తరువాత ఆఖరి చెల్లి పెళ్లి చేశారు. తండ్రిని మా దగ్గరికి తెచ్చుకుంటే బావుంటుందని పద్మజ అంది. మనకేనా బాధ్యత, మీ చెల్లెళ్ళిద్దరికి ఉండదా అని నేనన్న సందర్భం మరొకటి. ఇలా వరుసగా కొన్ని గుర్తొచ్చాయి నాకు. మరిప్పుడు 4 ఆడపిల్లల పెళ్లిళ్లు చేసి అన్ని విధాలా చితికిపోయి ఓల్డేజ్ హోంలో ఉంటున్న ఆయనకి డబ్బు పంపిస్తే కూడా ఎందుకిలా ఉండటం అడగడానికి ఈగో అడ్డొచ్చింది. అనూహ్యంగా నేను పంపించిన చెక్కు తిరిగి వచ్చింది. మొదట డెలివరీ కాక తిరిగొచ్చిందేమో అనుకున్నాను. కానీ పద్మజ తండ్రి దస్తూరి ఉన్న కవర్లో వచ్చింది. దాంతోపాటి చిన్న ఉత్తరం. క్షేమ సమాచారాలు, ఆశీస్సులు శరామామలే. వాటితో పాటు, రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పండుటాకుని. నాకెందుకయ్యా లక్షలు? ఈ పెద్ద వయసులో మనశ్శాంతి లేకుండా చేయటానికి కాకపోతే? నువ్విచ్చిన దాన్ని తిప్పి పంపిస్తున్నాననుకోకు. పద్మజకి కానుగ్గా ఇస్తున్నానను తీసుకో అని ఉంది. ఉన్న డబ్బులతో పెద్ద కూతురికి, అప్పులతో 2వ కూతురికి చేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్తో అప్పులు తీర్చి 3వ కూతురికి చేసి, క్యాన్సర్తో తీసుకున్న భార్య కోసం ఇంటి మీద అప్పు చేసి ఆవిడ్ని సాగనంపి, ఇల్లమ్మి 4వ కూతుర్ని అంపకం పెట్టి, దిక్కు మొక్కు లేకుండా పెన్షన్ డబ్బులతో కాలం వెళ్లదీస్తున్న ఆ ముసలాయన చేసిన పని నాకు చాచిపెట్టి చెంపదెబ్బ కొట్టినట్లయింది. అతడి వల్ల పద్మజకి విచారం, దుఃఖం. నాతో ఉన్నప్పుడు ముభావం, ఉదాసీనతాను. నేను 10,000 ఇస్తే ఎంతో సంతోషంగా తీసుకున్న లెక్కల మాస్టర్ గుర్తొచ్చారు. ఆయనకలా ఇచ్చినప్పుడు గురువు రుణంలోంచి విముక్తుడనైన ఆనందం కలిగింది నాకు. ఈ డబ్బిచ్చేసి కనీసం ఇలాగైనా రుణ విముక్తున్నవ్వాలనో, ఇప్పటికైనా కట్నం తీసుకొని ఆదర్శవాదుల జాబితాలోకి చేరాలనో అనుకున్న నాకు తీవ్రమైన ఆశాభంగం కలిగింది. పద్మజ, కొంచెం గట్టిగానే పిలిచాననుకుంటా. ఏమిటి? విసురుగా వచ్చింది జవాబు. ఓ మాటిలారా, అథారిటీగా పిలిచాను. వచ్చింది. మీ నాన్న చెక్కు తిరిగి పంపించాడు. నీకు కానుగ్గా ఉంచుకోమన్నాడు. కొంచెం వెటకారంగా అని చెక్కు తీసిచ్చాను. వద్దంటున్నాననుకున్నాను, కానీ అందుకుంది. నిజంగానేనా అడిగింది. కొంచెం ఆశ్చర్యంగా చూసి తలూపాను. ఎన్కాష్ చేసుకోనా మళ్ళీ అడిగింది. ఏం చేసుకుంటావు? రవ్వల్ నెక్లెస్ కొంటావా పరిహాసంగా అడిగాను. చెప్తాను అంటూ బెడ్రూంలోకి వెళ్ళి సూట్ కేసుతో తిరిగొచ్చింది. అంతసేపు నేను సస్పెన్స్తో సర్కస్ చేశాను. తను గదిలోంచి రాగానే అది విడిపోతుందనుకుంటే చేతిలో ఇప్పుడు ఈ సూట్ కేస్. మా నాన్న నిజమే చెప్పాడు. 78 వయసులో ఆయనకి కావాల్సింది డబ్బు కాదు, ఆదరణ, ఆప్యాయత. అందరం వదిలేస్తే ఆశ్రమంలో ఉంటున్న ఆయన దగ్గర కొంత డబ్బు చేరితే అది అల్లుళ్ల మధ్య కలహాలకి కారణమవుతుంది అని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే అల్లుడిగా ఆయన పట్ల మీకేమీ బాధ్యత లేదేమో గాని కూతురిగా నాకు ఉంటుందనే ఎప్పుడూ అనుకుంటూ వచ్చాను. బాధ్యత లేకపోతేనే ఈ వయసులో ఉపయోగపడాలని అంత డబ్బు పంపించానా? అది బాధ్యత కాదు, కట్నం తీసుకున్నానన్న వ్యధో, ఆ డబ్బుతో పైకొచ్చాననే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సో, దాని నుంచి బయటపడి ఆయన కన్నా మీరొక మెట్టు పైకి చేరడానికి ఇచ్చారు. బాధ్యతతో ఇవ్వటం వేరేలా ఉంటుంది. తన గొంతు పదునుగా ఉంది. అదెలా ఉంటుందో తమరే సెలవివ్వండి. ఒళ్ళు మండిపోతుంటే వెటకారంగా అన్నాను. అసలు అది ఎవరి డబ్బు? ఎవరికిచ్చారు
అంటే ఆడపిల్లకి పెళ్ళప్పుడు తండ్రి ఇచ్చేది స్త్రీధనం. అభిమానం, పౌరుషం గల మగవాళ్ళెవ్వరూ దాన్ని వాడుకోరు. వాడుకున్నా వృద్ధి చేస్తారు. అదెప్పటికీ ఆమెదే. అలాంటి డబ్బుకి కట్నం అనే పేరు పెట్టి అప్పున్నట్లు తీసుకొని వాడుకుంటున్నారు మగవాళ్ళు. ఆ డబ్బుతో పునాది వేసుకొని ఎదిగి ఇన్నేళ్లు ఆ ప్రగతిని అనుభవించి ఈ రోజున ₹1,00,000 వడ్డీతో కలిపి పారేస్తే రుణ విముక్తులవుతారా ఎవరైనా? అలా తీరిపోయే రుణాలే అయితే ఈ ప్రపంచంలో ఎవరికెవరం ఏమీ కాము. చెప్పేదేదో సరిగ్గా ఏడు, విసురుగా అరిచాను. నాకు నచ్చనిది ఏ ఒక్కటి చేయటానికి స్వతంత్రత లేని ఈ ఇంట్లో గాని మీకే విషయం సంతోషం కలిగిస్తాయో, గర్వాన్నిస్తాయో అవే తప్ప నాకు కావలసినవి, నేను కోరుకున్నవి ఎప్పుడు ఇవ్వాలనుకోని మీలో గాని నాకెలాంటి ఆకర్షణ లేదు. ముఖ్యంగా ఇప్పుడు. అంటే నా గొంతు నాకే వికృతంగా వినిపించింది. నా తండ్రి ఎంతో కొంత సాయం చేయాలనే తపనలోనే ఉండేది. బ్యాంకు లాకర్లో నిర్దాక్షిణంగా పడి ఏడుస్తున్న 25 తులాల బంగారంలోంచి ఒక గొలుసు, జత గాజులు పెద్ద చెల్లి పెళ్లికి పెట్టి ఉంటే మా అమ్మ వంటి మీద నాంతాడు కదిలేది కాదు. గిల్టు గొలుసుతో ఆవిడ కళ్లల్లో నీళ్లతో అది ఉంటే ఇంత బంగారం దిగేసుకొని వాళ్ల మధ్యనెలా తిరగలననుకున్నారు? అమ్మకి క్యాన్సర్ వస్తే చూసేవాళ్లు లేక చిన్నదాని పెళ్లి వాయిదా వేశారు. ఆవిడ పోయాక 35 ఏళ్ళొచ్చాక దాని పెళ్ళయింది. ఆ రోజుల్లో నేనెంత క్షోభపడ్డానో తెలుసా మీకు? మీరెప్పుడూ పట్టించుకోలేదు, నిలదీస్తున్నట్లు అంది. ఎవరి ప్రాప్తం ఎలా ఉంటే అలా జరుగుతుంది, విసుగ్గా జవాబిచ్చాను. అలా ఊరుకొని ఎవరి కర్మని వాళ్ళని వదిలేస్తే సరిపోయేది. ఈ పరిస్థితుల్లో మా నాన్నకేం కావాలో మీకు తెలుసు. తెలిసి దాన్ని గుర్తించడానికి మీ అహంకారం అడ్డొచ్చింది. పెళ్ళయ్యాక ఆడపిల్లలకి పుట్టింట్లో సంబంధం తెగిపోతుందనేది కాలం చెల్లిన మాట. అదేనా ఆర్థిక సూత్రాలకి సంబంధించినదేమో గాని అంతరంగాలకి, అనుబంధాలకి సంబంధించింది కాదు. మీరు చేసిన పనితో ఎంతో కాలంగా సంఘర్షించి అలిసిపోయి ఓటమిని అంగీకరించిన నా అంతరాత్మని నిద్రలేపారు. నేను మా నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ఆయన వయసుకి ఒక అటెండెంట్ ఉండవచ్చునట. ఆయన ఖర్చులకి పెన్షన్ ఉంది. ఇది నాకు ఉపయోగపడుతుంది అంది. నేను నిశ్చేష్టున్నైపోయాను. లెక్కల మాస్టారికి 10,000 ఇవ్వటానికి, పిల్లనిచ్చి నన్ను సంసారికుణ్ణి చేసిన మామకి 1,00,000 ఇచ్చి రుణ విముక్తుణ్ణవ్వాలనుకోవడానికి గల తేడా అస్పష్టంగా అర్థమవుతుంటే నన్ను ఆ అయోమయంలో అలాగే వదిలేసి వెళ్ళిపోయింది పద్మజ. ఆమె వెళ్ళాక అర్థమైంది అంచనాలు అప్పుడప్పుడు తప్పుతుంటాయని. ఈ కథ ఇక్కడితో సమాప్తం.